హుయాన్ సాంగ్ ఆయన భారతదేశం గురించి, అందులోను హర్షవర్ధనుని పాలన గురించి హుయాన్ సాంగ్ తన పుస్తకంలో ఏమని వర్ణించాడు? సో భారతదేశం గురించి, హర్షవర్ధన్ గురించి ఏం వర్ణించాడు? ఇది ఇట్స్ ఇన్ జనరల్ అబౌట్ ఇండియా ఆల్సో క్వశ్చన్. చాలా మంది హర్షవర్ధన కవర్ చేశారు. సో కొంచెం ఆలోచించండి. క్వశ్చన్ లో ఓన్లీ హర్షవర్ధన్ గురించి అనలేదు కదా, ప్రతి వర్డ్ మనము మిస్ చేయకూడదు. ఆ వర్డ్ మిస్ చేస్తే ఆ పార్ట్ ఆఫ్ ఆన్సర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అదొకటి. సో వేరియస్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు సిటీ లైఫ్ ఉంది, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఉంది, ఫుడ్, హౌసింగ్, క్లోతింగ్, సొసైటీ, అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, గవర్నమెంట్ స్పెండింగ్, ట్యాక్సెస్, ట్రేడ్, మిలిటరీ, రిలీజియన్. ఇన్ని పార్శ్వాలలో రాశాడు అతను. చాలా, ఎందుకంటే చాలా సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు, చాలా తిరిగాడు, ఎక్కడంటే మొత్తం దేశమంతా తిరిగాడు, జీవించాడు ఇక్కడ. ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళాను, 10 ఏళ్ళు పని చేశాను. సో ఊర్లన్నీ తిరిగాను. ఆ టైంలో తిరిగినప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి మనకి. నేను ఒక ట్రావెలర్ రాశాను అనుకో, ప్రతి విషయం కవర్ అవుతుంది. నేను జాబ్ చేశాను అక్కడ, నేను టూరిస్ట్ కాదు. ఐ వాస్ దేర్, ఐ లివ్డ్ దేర్. హీ కేమ్ యాజ్ ఎ స్టూడెంట్, హీ లెర్న్డ్, హీ టీచ్, హీ గాట్ ఇన్స్పైర్డ్, హీ ఇన్స్పైర్డ్ మెనీ అండ్ హీ లివ్డ్ ది లైఫ్. అతను అన్ని పార్శ్వాలు కవర్ చేసుకుంటా వెళ్ళాడు అనమాట. చాలా కాంప్రహెన్సివ్ గా ఉంది. అండ్ అందుకోసము చాలా మంది ఏం చేశారు, 2-3 ఆస్పెక్ట్స్ కవర్ చేసుకుంటా వెళ్ళారు. మనం ఎప్పుడైనా ఇట్లా అంటే ఆన్సర్ కి స్ప్రెడ్ ముఖ్యమమ్మా. స్ప్రెడ్ ఒకటే దాంట్లో డెప్త్కి వెళ్ళిపోవడం కాదు, స్ప్రెడ్ చేయాలి. ఇట్లాంటి ఆన్సర్, జనరల్ ఆన్సర్ వచ్చినప్పుడు స్ప్రెడ్ అనేది గమనించుకోండి మీరు. సో చైనీస్ ట్రావెలర్ హుయాన్ సాంగ్ ఇండియాకి వచ్చాడు. జస్ట్ సమ్ ఇంట్రడక్షన్ రాస్తున్నాను, మామూలుగా చెప్పలేదు దీనికి ఒకదానికి. visited India during the period of Emperor Harsha. When he went back to China, he wrote a detailed description of India during the reign of Harsha in his book Siyuki, or Record of the Western Countries. Manadi West vallaki, vallu East manaki. He stayed in India for nearly 14 years. Ani rasi introduction. So I will go into the city life. So houses anni wood bricks తో మట్టితో కూడా చేశారు. స్ట్రీట్స్ అంతా గజిబిజిగా ఉన్నాయి, కొంచెం డర్టీగా ఉన్నాయి. అక్కడ సిటీస్ వచ్చేసి ప్రయాగ్ అప్పటికి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పాటలీపుత్ర తగ్గిపోయింది, కనౌజ్ పెరిగింది. కనౌజ్ చాలా బ్యూటిఫుల్ అని చెప్పేసి ఈయన చెప్పాడు హుయాన్ సాంగ్. తర్వాత శ్రావస్తి, వైశాలి, కపిలవస్తు అవన్నీ కూడా పోయినాయి. పాత నగరాలన్నీ నశించిపోయాయి. పాటలీపుత్ర, శ్రావస్తి, వైశాలి, కపిలవస్తు అవన్నీ వెళ్ళిపోయాయి అనమాట. ప్రయాగ్, కనౌజు ఇవన్నీ పైకి వచ్చేసాయి. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్, నలంద, వలాబి అన్ని సెంటర్స్ ఆఫ్ బుద్ధిస్ట్ లెర్నింగ్ అప్పుడు బాగున్నాయి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో అక్కడంతా ఎడ్యుకేషన్ జనరల్ గా 9 నుంచి 13 సంవత్సరాల మధ్యలో ఎక్కువ చదువుకుంటా అన్నారు అనేది అబ్జర్వ్ చేశాడు. నిజానికి మా నాయన కూడా 8 ఏళ్ళకో 9 ఏళ్ళకో చదువు మొదలు పెట్టాడంట. సో అట్లా అప్పుడు కూడా లేట్ గా చదివేటోళ్ళు. అంతవరకు చదువుకుంటా అంటారేమో, ఫార్మల్ ఎడ్యుకేషన్ అలా ఉండేది. రిలీజియస్ ఉండేది ఎడ్యుకేషన్ ఎక్కువ. అంటే ఇవంతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బుద్ధిస్ట్ లిటరేచరు, లేకంటే అంతవరకు వేదిక్ లిటరేచరు, ఇట్లా అనమాట. రిలీజియస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ స్క్రిప్ట్స్ అన్ని కూడా సాంస్క్రిట్ లో ఉండేటివి అనమాట ఎక్కువ. ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా మీడియం. సో డిబేట్స్, డిస్కషన్స్ ఒక మోడ్ ఉండేది, చాలా అడ్వాన్స్డ్ మోడ్. ఇప్పుడు మనము లేటెస్ట్ లేకంటే బెస్ట్ బీ స్కూల్స్ లో జరిగేది ఇదే. డిబేట్స్, డిస్కషన్స్ ఎప్పుడు ఉంటాయి అక్కడ. ఊరికే అట్లా వినడం అనేది ఉండదు. సో ఇది ఒకటి, ఎడ్యుకేషన్ కి ఒక డిబేట్, డిస్కషన్ అనేది జరిగేది. తర్వాత ఫుడ్, హౌసెస్, క్లోతింగ్. సో ఈ కాటన్, సిల్క్, వూలు ఇవన్నీ వాడేవాళ్ళు అనమాట గార్మెంట్స్ కి. రిచ్ పీపుల్ బాగా డ్రెస్ చేసుకునేటోళ్ళు. సో ఈ మీట్, ఆనియన్స్, లిక్కర్ ఇట్లాంటివి కొంచెం తక్కువ యూస్ చేసేవాళ్ళు. కంఫర్టబుల్ హౌసెస్ లో ఉన్నారు వాళ్ళు. ఆల్ కంఫర్ట్స్ ఉన్నాయి, ఎస్పెషలీ కొంచెం హైయర్ అండ్ వాళ్ళకి అనమాట. రాజులకి అంత కంఫర్ట్ మెయింటైన్ చేయలేదు, కానీ కింద వాళ్ళ రాజుల యొక్క బంధువులు కానీ అధికారులు వాళ్ళ దగ్గర బాగానే మెయింటైన్ చేశారు అనమాట ఇట్లాంటి కంఫర్ట్స్. సో సొసైటీ తీసుకుంటే క్యాస్ట్ సిస్టమ్ అయితే రిజిడ్ గానే ఉంది, పరదా లేదు. ఉమెన్ కూడా ఎడ్యుకేషన్ కి అలౌ చేశారు అప్పుడు.
ఈయన అబ్జర్వేషన్స్. సో ఈ ఈ స్కావెంజర్స్ తర్వాత ఇది వీళ్ళు ఉంటారు కదా శ్మశానంలో, వాళ్ళందరికీ కూడా అన్టచబుల్స్ కింద చేశారనమాట. తలారీల్ని వీళ్ళందరినీ అన్టచబుల్స్ కింద చూసేటోళ్ళు. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా గట్టిగా అరుస్తూ రావాలన్నమాట, సో దట్ వాళ్ళని ఎవరు టచ్ చేయకుండా వాళ్ళ దారిలో లేకుండా పక్కకి వెళ్ళిపోవచ్చు అనేసి. ఇట్లాంటి విలేజెస్ లకు ఎంటర్ అయ్యేటప్పుడు చాలా అరుస్తూ రావడం, ఇట్లాంటి సిస్టమ్స్ కూడా ఆయన గమనించాడు. సో అన్టచబిలిటీ అనేది బాగానే ఉంది ఆ టైంలో. సో కామన్ పీపుల్ సింపుల్ అండ్ హానెస్ట్ గా ఉన్నారు అని ఇతని అభిప్రాయం. మొరాలిటీ కూడా సొసైటీలో ఉన్నింది అని. శూద్రాసు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు. సో శూద్రాసు భూమి వ్యవసాయం చేస్తున్నారు అప్పుడు అని చెప్పాడు. అంతకుముందు అంతా కూడా భృత్యాస్ అనేటోళ్ళను శూద్రాస్ని. అంటే దేవర్ సపోజ్ టు సర్వ్ 3 అప్పర్ క్యాస్ట్. సో బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అగ్రికల్చర్. వీళ్ళేమంటే దే సర్వ్ ఆల్ ది 3 అప్పర్ దీస్ 3 హైరార్కీలో పై వాళ్ళకి సర్వ్ చేయడం అనేది భృత్యాస్ అనేటోళ్ళు. కానీ ఈయన అబ్జర్వేషన్ ప్రకారం శూద్రాసు వ్యవసాయం కూడా చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ సొసైటీకి సంబంధించి. ఇంకా అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, ట్యాక్సెస్ తీసుకుంటే హర్షవర్ధన చాలా లెబోరియస్ కింగ్, చాలా ట్రావెల్ చేసి, ఇప్పుడు మనము కృష్ణదేవరాయలకు చూపిస్తుంటారు సినిమాల్లో, అట్లా పల్లెలకు వెళ్ళిపోయి కనుక్కొని వాళ్ళ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేటోడు అనమాట. సో అడ్మినిస్ట్రేషన్ సూపర్వైజ్ చేసేటోడు, వెల్ఫేర్ అంతా. లా అండ్ ఆర్డర్ వచ్చేసి లా బ్రేకర్స్ ఉండేటోళ్ళు. అప్పుడు చాలా కఠినమైన దండనలు కూడా ఉన్నాయి. కొంత సింప్లిఫై అయింది లాస్ట్ కు, కొంత ఈ బుద్ధిజం తీసుకున్న తర్వాత. బట్ చాలా కఠినమైన దండనలు ఉండేటివి. శిక్షలు, తప్పులు కూడా జరిగేటోళ్ళు. ట్రైటర్స్ అయితే డెత్ సెంటెన్స్ కూడా ఉండేది అప్పుడు. బయటకు రాజ్య బహిష్కరణ చేసేటోళ్ళు, ఉరి తీసే మరణదండన విధించేటోళ్ళు. ట్రావెల్ కూడా సేఫ్ కాదు అప్పుడు. ఈయన కూడా చాలా సఫర్ అయినాడు అనమాట. ఈ లాస్ట్ లో సేఫ్టీ ఇచ్చి పంపిస్తాడు, నువ్వు దారిలో ఎవడు నిన్నేం చేయకుండా ఉండాలని చెప్పి చాలా మందిని పంపిస్తాడు ఈయన హర్షవర్ధన. ట్రావెల్ చాలా అన్సేఫ్ అనమాట. ఎవడు దొరికింది వాడితో వచ్చేసుకుంటా అంటాడు దారిలో. ఈ రూట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా ట్రావెల్. ఆ రూట్స్ అన్ని అప్పుడు చెప్పాను మగధాలో, ఆ ట్రేడ్ రూట్స్. అట్లా రూట్స్ అన్నిటికీ పోలీసింగ్ అని అక్కడ ఒక పవర్ ఉంటే తప్పించి ఎవడు దొరికిందో వాడు లాగేసుకుంటా అంటాడు దారిలో. అట్లా ఉండేది అక్కడ. ఈ ట్యాక్సెస్ వచ్చి మెయిన్ సోర్స్, ల్యాండ్ రెవెన్యూ. సో 1/6 ఆఫ్ ది ప్రొడ్యూస్ వాళ్ళు తీసుకునేటోళ్ళు అని అబ్జర్వ్ చేశాడు అతను. మెయిన్ సోర్స్ వచ్చేసి ట్యాక్సెస్ అనమాట. సో గవర్నమెంట్ స్పెండింగ్, ట్రేడ్ తీసుకుంటే 4 భాగాలు చేశారు స్పెండింగ్ని. అడ్మినిస్ట్రేటివ్ రొటీన్ అదొకటి, ఎంప్లాయీస్కి ఒకటి, తర్వాత స్కాలర్స్కి ఇచ్చేటోళ్ళు బాగా డబ్బులు అదొకటి, చారిటీ టు బ్రాహ్మణస్ అండ్ బుద్ధిస్ట్ మాంగ్స్. ఈ 4 రకాల ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ చేసేదన్నమాట. సో ఇంకొకటి ట్రేడ్, ప్రాస్పెరిటీ ఉండేది. సిటీ పోర్ట్స్, సీ కోస్ట్, ఈస్ట్ అండ్ వెస్ట్ అక్కడంతా కూడా ట్రేడ్ జరిగేది. ఇండియా ఏమంటే క్లోతింగ్ అంటే టెక్స్టైల్స్, బట్టలు, ఈ చందనము, శాండిల్వుడ్, మెడిసినల్ హెర్బ్స్, ఈ ఆయుర్వేద మొక్కలు, తర్వాత ఐవరీ, ఏనుగు దంతాలు, ఈ ముత్యాలు, మరి స్పైసెస్, ఇవన్నీ కూడా అప్పుడు ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు. అప్పటికి ఇప్పటికి చాలా బాధాకరమైన విషయం ఏమంటే గోల్డ్ ఇంపోర్ట్ చేసుకునేటోళ్ళు. ఎందుకు ఇంపోర్ట్ చేస్తారో ఈ గోల్డ్, ఈ లేడీస్ ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి, ఈ గోల్డ్ వల్ల మన దేశానికి నష్టమే, లాభం ఏం లేదు. ఎందుకు ప్రపంచంలోని గోల్డ్ అంతా మనకి ఎందుకు? మనం ఏమిస్తున్నాం వాళ్ళకి? సర్వీసెస్ ఇస్తున్నాము, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇస్తున్నాము. మనం కడుపు కొట్టుకొని ఇంత చిన్న ఒక ఎల్లో మెటల్ కోసం అని చెప్పి ఎంత అసలు క్రైసిస్ వచ్చేసింది ఒక స్టేజ్ లో 91లో. బంగారు లేదు, ఏం లేదు దేశానికి. ఎందుకంటే ఇట్లా కొనకూడదు. ఇంత గోల్డ్ తీసుకొని మనం మొత్తం ఇచ్చేస్తున్నాం, మన సంపద అంతా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. పనికొచ్చేది ఇచ్చేసి పనికిరాంతి తెచ్చి పెట్టుకుంటున్నాం, మెడలో వేసుకుంటున్నాం. అదొకటి. అప్పుడు కూడా అదే పరిస్థితే, కొత్తగా ఏం లేదు. ఇవి కూడా అంతే. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎక్స్పోర్ట్ అయ్యేది అప్పుడు. క్లోతింగ్, టెక్స్టైల్ ఇప్పటికీ అవుతుంది. శాండిల్వుడ్, మెడిసినల్ హెర్బ్స్ అవి అవుతున్నాయి. స్పైసెస్, పర్ల్స్, ఐవరీ అన్నీ అవుతున్నాయి. ఐవరీ ఇప్పుడు ఏం లేదు, మిగిలినవన్నీ అవుతున్నాయి. కానీ ఇంపార్టెన్స్ తగ్గింది. ఇప్పుడు ఐటీ ఎక్స్పోర్ట్స్ అని, అదని ఇదని సర్వీసెస్ ఎక్కువైనాయి. ఫార్మా, అప్పుడు మెడికల్ హెర్బ్స్ ఉండేవి, ఇప్పుడు ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మనకి. సో దాదాపు అలాగే ఉండేది.
హ్యూయన్ డిస్క్రైబ్డ్ ఇండియా యాజ్ రిచ్ అండ్ ప్రాస్పరస్, చాలా ధనిక దేశం అని చెప్పేసి హ్యూయన్ చెప్పాడు. ఇప్పుడు మిలిటరీ తీసుకుంటే హర్షాకి ఒక 60,000 మంది, 60,000 ఎలిఫెంట్స్, 50,000 వచ్చి క్యావెలరీ చారియట్స్ అంటే అశ్విక దళము, 1,00,000 మంది పదాతి దళము ఇన్ఫాంట్రీ. సో రిలీజియన్ తీసుకుంటే బ్రాహ్మణిజం, బుద్ధిజం, జైనిజం 3 ఉన్నాయి అప్పుడు. సో హిందూయిజమే ఎక్కువ పాపులర్ అనేసి ఆయన చెప్పాడు. మామూలుగా ఆయన ఏం చెప్పాలి, బుద్ధిజం అనే చెప్పాలి. ఆయన బుద్ధిస్ట్, చాలా హార్డ్ కోర్ బుద్ధిస్ట్. అప్పటికి అన్నీ ఉన్నాయి, కంప్లీట్ టాలరెన్స్ ఉండేది అని చెప్తాడు ఈయన. సో ఈయన చెప్పిన దాన్ని పించ్ ఆఫ్ సాల్ట్ తో తీసుకోవాలనేసి హిస్టారియన్స్ అంటారు. ఎందుకంటే ఇతను ఈ వాజ్ వెరీ క్లోజ్ టు హర్షవర్ధన, చాలా క్లోజ్ అతనికి. ఇది పీపుల్ రిలీజియన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని అని రాశారు. 18 సెక్స్ ఉన్నాయి అప్పుడు బుద్ధిజంలో అని అతను చెప్తాడు. నలందలో 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పాడు. అది మళ్ళా క్వశ్చన్ చేస్తున్నారు, నిజంగా అంతమంది ఉన్నారా? ఇప్పుడు ఎక్స్కవేషన్స్ తీసేసరికి 3,000 మంది కంటే పట్టేటట్లు లేదే, వీళ్ళు చెప్తాండి ఇది ఎగ్జాజరేషన్ ఏమన్నా చేశాడా ఇతను అని అతని మీద కొంత డౌట్ ఉందన్నమాట. సో అక్కడైతే ఇంకొకటి ఏమంటే మహాయాన ఫాలో అయ్యారు రిలీజన్ కి. హీనయాన కాదు, అతను బుద్ధుడి యొక్క ఎంత ఎత్తున్నాడో అంత విగ్రహం పెట్టి దానికి పూజలు చేశాడు హర్షవర్ధనుడు, ఈయన కూడా. సో వీళ్ళు మహాయాన, నాగార్జున దగ్గరికి కూడా ఆయన వచ్చాడు. సో మహాయాన అనేది అప్పుడు రిలీజియన్ లో మహాయాన అనేది బాగా స్ట్రాంగ్ ఉండింది. బుద్ధిజం అంటే కూడా మళ్ళీ మహాయాన అనేది మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది మిలిటరీ అండ్ రిలీజియన్ సంబంధించి ఆయన అబ్జర్వేషన్స్. సో మనకు ట్రావెలర్స్ అన్నాడు సిలబస్ లో, కాబట్టి మనము ట్రావెలర్స్ ని బాగా గుర్తుపెట్టుకోవాలా. మెయిన్స్ ఓరియంటేషన్ లో టాపిక్ పెట్టాడు కాబట్టి ట్రావెలర్స్ అని, మనం దాన్ని బాగా కేర్ఫుల్ గా దాంట్లో క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంది. ఇంకా ఇంట్రడక్షన్ కంక్లూజన్ కి 1 మార్క్ వేసుకోండి. ఇప్పుడు నేను ఇన్ని ఆస్పెక్ట్స్ ఇచ్చాను, 14 ఆస్పెక్ట్స్ ఇచ్చాను. వాటిలో మీరు 9 కవర్ చేసినా కానీ 9 మార్క్స్ ఇచ్చుకోవచ్చు.